వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. మనిషి లాంటి చిలుక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నాడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ భయంకరమైన శ్మశాన ప్రదేశాన నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. చేపట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల మెచ్చదగిందే, కానీ అది నీకోసమో పరుల కోసమో అన్న సంశయం నన్ను వేధిస్తున్నది. ఒకవేళ నీ ఇంత కఠోర దీక్ష పరుల కోసమైతే మాత్రం నువ్వు తగు జాగ్రత్తతో మెలగాలి. ఒక్కొక్కసారి సహాయం పొందిన వాళ్ల నుంచి సన్మానం జరగకపోగా అవమానం ఎదురయ్యే ప్రమాదమున్నది. ఇందుకు ఉదాహరణగా నీకు మనిషి లాంటి చిలుక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ధారానగరంలో నివసించే సుదర్శనుడికి అందము, వినయశీలత ఉన్న భార్య, బుద్ధివంతులైన పిల్లలు ఉన్నారు. అనుభవించడానికి పెద్ద ఆస్తి ఉన్నది. అన్నీ ఉన్నప్పటికీ ఎందుకో ఆయన ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఎంతమంది ఎన్ని విధాల ప్రయత్నించినా ఆయన మనసుకు ఉల్లాసం కలిగేది కాదు. ఒక రోజున చిన్న పంజరంతో ఒక మనిషి సుదర్శనుడి దగ్గరికి వచ్చాడు. పంజరంలో అందమైన రామచిలుక ఉన్నది. ఆ మనిషి సుదర్శనుడితో, అయ్యా, ఇది మాటలు నేర్చిన చిలక. తమకు మానసిక ఉల్లాసం కలిగించే ఎన్నో కథలు చెప్పగలదు. 1000 వరహాలిస్తే దీన్ని మీకు ఇస్తాను అన్నాడు. సుదర్శనుడు చిలకను పరీక్షించి చూశాడు. దాని మాటలు వింటుంటే ఆయనకెంతో ముచ్చటేసింది. 1000 వరహాలిచ్చి దానిని కొన్నాడు. మొదట్లో ఇంట్లోని వారందరూ కూడా చిలక అంటే ఇష్టపడేవారు. కానీ సుదర్శనుడు రోజంతా చిలక ధ్యాసలోనే ఉండటం మిగతా అందరికీ చిలక అంటే అసూయ బయలుదేరింది. దాని ధ్యాసలో పడి సుదర్శనుడు భార్యతో మాట్లాడడం తగ్గించేశాడు. వ్యాపార విషయాలన్నీ పిల్లలకు వదిలిపెట్టేశాడు. ఈ ధోరణి బాగాలేదని ఇంట్లో ఎవరైనా అంటే ఆయన నా మనసులో ఉన్న దిగులును చిలక మాత్రమే పోగొడుతున్నది అని బదులిచ్చేవాడు. చిలుక మరీ అంత తెలివైనదే అయితే నీ మనసులోని దిగులు ఎలా పోతుందో ఉపాయం చెప్పలేదా అన్నారు సుదర్శనుడి పిల్లలు. అది నిజమేనని ఆయన చిలుకను తన దిగులు పోయే ఉపాయం గురించి అడిగాడు. పంజరంలో ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ దిగులు పోగొట్టగలరు, కానీ తమ దిగులు పోగొట్టుకోలేరు. నీవు నీకోసం మాత్రమే కాక ఇతరుల కోసం కూడా జీవించడం అలవాటు చేసుకుంటే స్వార్థం అనే పంజరం నుంచి బయటపడి దిగులను పోగొట్టుకోగలుగుతావు అని చెప్పింది చిలక. ఆ రోజు నుంచి సుదర్శనుడు తనకున్న దానితో లేని వారిని ఆదుకోవటం ప్రారంభించాడు. ఆ విధంగా అతడికి 10 మందిలో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నిజంగానే సుదర్శనుడికి మనసుకి ఎంతో సంతోషంగా ఉంటున్నది. అతడు అస్తమానం చిలుకతో కాలం గడపడం తగ్గించి వ్యాపార వ్యవహారాలు కూడా చూడసాగాడు. తండ్రి దానగుణం పిల్లలకు నచ్చలేదు. వాళ్ళొక రోజున సుదర్శనుడితో, చిలక మనిషిలా మాట్లాడడం అసహజం. మనం నేర్పిన పలుకులు తిరిగి చెప్పటం వరకే వాటి వల్ల అవుతుంది, కానీ పూర్తిగా మనిషిలాగా ఆలోచించడం చిలకకు సాధ్యపడదు. ఇదేదో మంత్రపు చిలక అని మాకు అనుమానంగా ఉన్నది. మీ వద్ద ఉన్న డబ్బును దానంగా పొందడానికని ఎవడో ఈ చిలకను మీ వద్దకు పంపించాడని మాకు అనిపిస్తున్నది అన్నారు. సుదర్శనుడు చిలుకని, సాధారణంగా పక్షులేవి ఆలోచించలేవు, నీకు ఇలాంటి శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. ఒకప్పుడు విక్రమార్కుడనే రాజు చిలక రూపంలో జీవించాడు. అప్పుడు ఆయన ఒక చిలకను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులు మా పూర్వీకులు అని చెప్పింది చిలక. సుదర్శనుడు ఈ జవాబుకు తృప్తి చెందాడు. కానీ ఆయన పిల్లలకు తృప్తి కలగలేదు. ఆయన చిలకకు అడిగినవన్నీ పెట్టేవాడు. నువ్వు ఎన్ని ఇచ్చి ఏం లాభం, స్వేచ్ఛని ఇస్తే ఆనందపడతాను అనేది చిలక. నీకు ఏదైనా ఇవ్వగలను, కానీ స్వేచ్ఛను ఇచ్చి నిన్ను వదులుకోలేను అని సుదర్శనుడు ఖచ్చితంగా చెప్పేవాడు. ఆ తర్వాత చిలక చాలాసార్లు సుదర్శనుడిని తనకి స్వేచ్ఛను ప్రసాదించమని వేడుకున్నది. అయినా ఒకసారి సుదర్శనుడు పంజరం తలుపు మూయడం మర్చిపోతే అది పారిపోలేదు. ఇందుకు సుదర్శనుడు ఆశ్చర్యపడి, నీకు స్వేచ్ఛ కావాలని ఉన్నది కదా, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేదు అని చిలకను అడిగాడు. నేను లోగడ ఏ వంశం దాన్నో చెప్పా కదా, తప్పు పనులు చేయలేను. నన్ను 1000 వరహాలు పెట్టి కొన్నావు, అందువల్ల నీకు నా మీద అన్ని హక్కులు ఉన్నవి. నీవు మనస్ఫూర్తిగా అనుమతించితే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళలేను అన్నది చిలుక. ఆనాటి నుంచి సుదర్శనుడు పంజరం తలుపు మూయడంలో అంత శ్రద్ధ వహించేవాడు కాదు. ఒక రోజున చిలుక ఆయనతో, అయ్యా, నువ్వు తలుపు మూయడంలో అశ్రద్ధ చూపకు,
అవకాశం వస్తుంటే నా మనసు దుర్బలమవుతున్నది. ఏదో ఒక రోజున పారిపోయినా పోగలను అన్నది. సుదర్శనుడు, పారిపోవాలన్న బుద్ధి ఉన్నదానివి ఆ విషయం ముందు నాతో హెచ్చరించడం ఎందుకు అని అడిగాడు. దానికి చిలుక, చాలామందికి తప్పు చేయకూడదనే ఉంటుంది. అవకాశం దొరికితే మాత్రం కొంతమంది తప్పు చేయకుండా ఉండలేరు. నేను విక్రమార్కుడి వంశం దాన్ని, కానీ విక్రమార్కుడు అంత గొప్పదాన్ని కాదు. తప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. దయచేసి నన్ను లోహప పెట్టవద్దు. పంజరం తలుపు జాగ్రత్తగా వేయి అన్నది. ఇదంతా ఆయన తన భార్య బిడ్డలకి చెప్తే వాళ్లకు చిలుక మీద మరింత అనుమానం కలిగి, ఇది చాలా ప్రమాదకరమైన చిలుక, దీనివల్ల మీకు మన కుటుంబానికి ముప్పు రాగలదు అన్నారు. అందుకు తగ్గట్టే వారం తిరగకుండా సుదర్శనుడికి ఏదో కొత్త రకం జబ్బు చేసింది. ఏ మందులకు అది లొంగలేదు. వైద్యుడు సుదర్శనుడితో, మీ వ్యాధి లక్షణాలు చూడగా రాజగంధి అనే మూలిక ఒక్కటే దీన్ని కుదర్చగలదని శాస్త్రం చెప్తున్నది. కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కడా ఆ మూలిక దొరకదు. ఏ ప్రాంతాల్లో దొరుకుతుందో నాకు తెలీదు అన్నాడు. నాకు స్వేచ్ఛను ప్రసాదిస్తానని మాట ఇస్తే ఆ మూలికను నేను తేగలను అన్నది పంజరంలోని చిలుక. అసలే జబ్బుతో బాధపడుతున్నాను, నీవు లేకపోతే ఎలా అన్నాడు సుదర్శనుడు దిగులుగా. ఈ పరిస్థితి సుదర్శనుడి భార్య పిల్లలకు మంచి అవకాశం కలిగింది. వాళ్ళు ఆయనకు చిలుక కారణంగానే ఏదో భయంకరమైన వ్యాధి దాపరించింది అనుకుంటూ చిలుకను పంజరంలోంచి వదిలిపెట్టారు. అయితే చిలుక సుదర్శుణ్ణి మోసగించలేదు. మర్నాటికల్లా అది రాజగంధి మూలికను నోట కరుచుకుని వచ్చింది. వైద్యుడు ఆ మూలికతో వైద్యం చేయగా సుదర్శనుడికి వ్యాధి నయమైంది. ఆయన చిలుకతో, నీ మూలంగానే నేను బ్రతికి బయటపడ్డాను. నీవు వెళ్ళిపోతానంటే అభ్యంతరం పెట్టను, కానీ ఇక్కడే ఉండిపోతానంటే చాలా సంతోషిస్తాను అన్నాడు. అందుకు చిలుక, చాలా కాలం తర్వాత నా వాళ్ళందరినీ కలుసుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు త్వరలో వస్తానని వాళ్ళకి చెప్పాను. నీవు నా కోసం 1000 వరహాలు ఖర్చు చేశావు. నేను నీ ప్రాణాలని నిలబెట్టాను. ఇంక నా స్వేచ్ఛకు అడ్డు రాకు అని పంజరంలోంచి ఎగిరి వెళ్ళిపోయింది. అది పోగానే సుదర్శనుడు బెంగపడ్డాడు. భార్య పిల్లలు ఆయనతో, అది మంత్రపు చిలక, దానికోసం విచారించి మనసు పాడు చేసుకోకండి అని 1కి 2 సార్లు చెప్పడమే కాక ఆయనకు నమ్మకం కలిగించడం కోసం పండితులను పిలిపించారు. వాళ్ళు సుదర్శనుడితో, మాట్లాడే చిలుకలు మంత్రగాళ్ల సాధనలు, అవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం శుభ సూచన అని కూడా అన్నారు. కాలక్రమేణా సుదర్శనుడు ఆ మాటలు నమ్మాడు. కొన్నాళ్ల తర్వాత నిజంగానే ఆ చిలుక తిరిగి సుదర్శనుడి వద్దకు వచ్చి, నాకిక్కడ జీవితం అలవాటైపోయింది. నా వాళ్ల మధ్య ఎంత ప్రయత్నించి ఇమడలేకపోయాను. నేను నీతోనే ఉండిపోతాను. నిన్ను వదిలిపోవాలి అనుకున్నందుకు మన్నించు అన్నది. సుదర్శనుడు అందుకు అంగీకరించగా పంజరాన్ని పాత సామాన్లుండే గదిలో పారవేయించి దాన్ని పంపేశాడు. ఆయన పిల్లలు ఉత్సాహంగా, అయితే ఇంతకాలానికి అది మంత్రపు చిలక అని మీకు నమ్మకం కలిగిందన్నమాట, అవునా అని అడిగారు. సుదర్శనుడు ఆ ప్రశ్నకు జవాబివ్వకుండా ఒకసారి కళ్ళు తుడుచుకొని ఊరుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సుదర్శనుడు తన ప్రాణం కాపాడిన రామచిలుక ఆశ్రయం కోరి తిరిగి వస్తే ఎందుకు కాదన్నాడు? భార్యా పిల్లల్లాగే అతడు అది మంత్రపు చిలుక అని నమ్మాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఏం సమాధానం చెప్పుంటాడు అని మీరు అనుకుంటున్నారో సరదాగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇక విక్రమార్కుడు సమాధానం ఏంటో వినేద్దాం. దానికి విక్రమార్కుడు, పండితులు అది మంత్రపు చిలక అని చెప్పినప్పుడు సుదర్శనుడు ఆ మాట నమ్మిన సంగతి నిజం. ధనంతో పాటు తన పట్ల ఎంతో ప్రేమ ఆధారాలున్న భార్యా పిల్లలన్నప్పటికీ అతడేదో తెలియని లోటుతో అన్ని వేళలా దిగులుగా ఉండేవాడు. కానీ చిలుకను కొన్న తర్వాత అది తన మాటలతో, మంచి సలహాలతో అతడి దిగులను పోగొట్టింది. ఆ కారణం వల్లనే సుదర్శనుడు చిలుక స్వేచ్ఛను కోరినప్పుడు దానికి తానే స్వేచ్ఛ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. చిలుక అతన్ని వ్యాధి నుంచి రక్షించేందుకు రాజగంధి మూలిక తెచ్చి తిరిగి తన వాళ్ళ దగ్గరికి పోతానని చెప్పి ఇక తన స్వేచ్ఛకు అడ్డు రావద్దని సుదర్శుణ్ణి కోరింది. దానితో అతడికి ఆత్మబంధువుల పట్ల మనిషికి ఉండవలసిన ఆప్యాయత, బాధ్యత అర్థమైంది. కానీ అదే చిలుక మరొకసారి తిరిగి వచ్చి తాను తన వాళ్లతో మధ్య జీవించలేనని చెప్పగానే అతడికి దాని నిజరూపం తెలిసిపోయింది. అది మనిషిలాంటి చిలుక. చాలామంది మనుషులు తమ శక్తి సామర్థ్యాలతో సాధించలేనివి గొప్పవాళ్ల ద్వారా పొందే అవకాశం కలిగితే తమ వాళ్లను కూడా కాదని వాళ్ల పంచన చేరుతారు.
అలాగే చిలుక కూడా తన తెలివితేటలను తన వాళ్ల కోసం ఉపయోగించాలనే బాధ్యత మరిచి సుదర్శనుడు కల్పించే సౌఖ్యాల కోసం ఆశపడింది. ఆహార సంపాదన కోసం శ్రమ పడవలసిన అవసరం, శత్రుభయం సుదర్శనుడి ఇంట దానికి లేవు. చిలకలోని ఈ దౌర్లభ్య గుణాన్ని పోగొట్టేందుకే అతడు దానికిక తన ఇంట ఆశ్రయం ఇవ్వదలచలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.